హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వృద్ధుల జీవితాలకు, మహిళల ఆర్థిక భరోసాకు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న 3 కీలక పథకాలపై ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత ఇవ్వబోతున్నట్టు సమాచారం వస్తుంది. అవి ఏమిటంటే వృద్ధాప్య పెన్షన్ల పెంపు, మహిళలకు నగదు సహాయం, మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి? డేట్ ఫిక్స్ అయిందా? బడ్జెట్లో నిజంగా నిధులు పెడతారా? అని ఈ వీడియోలో ప్రతి అంశాన్ని స్పష్టంగా, నెమ్మదిగా, పూర్తిగా అర్థమయ్యేలా వివరిస్తాను. బడ్జెట్ సమావేశాల నేపథ్యం. ముందుగా ఒక కీలక నిర్ణయం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 20 తేదీన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లోనే ప్రజలు ఎదురు చూస్తున్న ఈ 3 ప్రధాన పథకాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆర్థిక శాఖ నిధులు అందుబాటుపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ 3 పథకాలు కేవలం మాటల్లో కాదు, అమలుకు దగ్గరగా ఉన్నాయని అర్థం. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం క్లిష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసరా పెన్షన్ల పెంపు ఎవరికి ఎంత? ఇప్పుడు మొదటి అత్యంత కీలక అంశం ఆసరా పెన్షన్ల పెంపు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన వర్గాలు వీళ్లకు ప్రతి నెలకు 2016 రూపాయల పెన్షన్ అందుతుంది. కానీ మేనిఫెస్టోలో హామీ ప్రకారం ఈ పెన్షన్కు 4000 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పెన్షన్ జరిగితే సుమారు 44 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూరుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పెన్షన్ కోసం ప్రభుత్వానికి ఏటా అదనంగా 11,000 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం ఉంటుంది. అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా బడ్జెట్లో దీనికి కేటాయింపులు చేయాలని చూస్తుంది. సమాచారం ప్రకారం ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి పథకం ప్రతి నెలకు 2,500 రూపాయలు. ఇప్పుడు రెండో ముఖ్యమైన పథకం మహాలక్ష్మి పథకం. మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక పథకం ఇది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున నగదు సహాయం నేరుగా అందించనున్నారు. ఎలా ఇస్తారంటే ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డు ప్రతిపాదిక ప్రతి కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాలకు అమలవుతున్నాయి. ఇవన్నీ కలిస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెల నెల ఒక స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం కూడా బడ్జెట్ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ స్కీమ్. మూడో అంశం ఏంటంటే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు. డిజిటల్ విద్య ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అందించే ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పథకం కింద ఉన్నత విద్యలో చదువుతున్న విద్యార్థులు, పేద కుటుంబాలకు విద్యార్థులు, ప్రతిభ ఉన్న విద్యార్థులు వీళ్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ల్యాప్టాప్ ఉండడం వల్ల ఆన్లైన్ చదువు సులభం, నైపుణ్యాలు పెరుగుతాయి, గ్లోబల్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి అని విద్యాశాఖ భావిస్తుంది. ఈ పథకం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే పెన్షన్ పెంపు, మహిళలకు నగదు సహాయం, విద్యార్థులకు ల్యాప్టాప్లు ఈ 3 కూడా కేవలం హామీ మాత్రమే కాదు. బడ్జెట్ సమావేశాలు, నిధుల అంచనాలు, ఆర్థిక శాఖ నివేదికలు అన్నీ చూస్తే ఇవి అమలుకు దగ్గరగా ఉన్న పథకాలు. కానీ తుది నిర్ణయం, అధికారిక తేదీలు బడ్జెట్ తర్వాత స్పష్టత వస్తుంది. ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.